హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్. నేను మీ వంశీకృష్ణ. ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశాలలో నా దృష్టికి వచ్చినటువంటి ఒక ప్రధాన అంశం ఒక కమ్యూనికేషన్ స్కామ్. ఈ కమ్యూనికేషన్ స్కామ్ అంతా కూడా కేవలం ఒక ముగ్గురు వ్యక్తుల చేతుల్లో నడుస్తుంది. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి ఈ ముగ్గురు వ్యక్తులు ఎంతలా ఈ కమ్యూనికేషన్ స్కామ్ని ప్రభావితం చేస్తున్నారనేది, సో ఈ అంశాలన్నీ మీ దృష్టికి తేవడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఈ కమ్యూనికేషన్ స్కామ్ ఏంటి, ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనే అంశాలన్నీ తెలుసుకోబోయే ముందు, ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక ఈ ముగ్గురు వ్యక్తులు మెయిన్ రోల్ పోషిస్తున్నారని చెప్పాను కదా. సో వీళ్ళను మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే 3 persons అంటాం. మరి వీళ్ళు ఎవరో చూద్దాం. వీళ్ళు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. సో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ని పోషించడం జరుగుతుంది. సో ఫస్ట్ పర్సన్ ఎవరంటే మనకు స్పీకర్. సో ద పర్సన్ హూ ఈస్ టాకింగ్, హీ ఈస్ నోన్ యాజ్ స్పీకర్. సో కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అతి ప్రధాన సూత్రధారి ఎవరంటే స్పీకర్. మరి ఇక్కడ స్పీకర్ ఎవరుంటారంటే మనకు సింగులర్ అయితేనేమో ఐ అని అంటాం, ప్లూరల్ అయితేనేమో వి అంటాం. అంటే ఒకరు మాత్రమే మాట్లాడితే మనకు ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చేసి ఐ. ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులు మాట్లాడినట్లయితే మనము ఇక్కడ వి అని పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ కమ్యూనికేషన్ అనేది కేవలం వన్ వే ప్రాసెస్ అయితే కాదు. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అతి ప్రధాన సూత్రధారులలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే లిజనర్. సో దట్ ఈస్ ద సెకండ్ పర్సన్. సో సెకండ్ పర్సన్ ఈజ్ లిజనర్ హియర్. సో లిజనర్ కెన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్. అంటే ఇక్కడ సింగులర్ అయినా సరే ప్లూరల్ అయినా సరే మనం ఇక్కడ యు అని మాత్రమే అంటాం. అంటే ఎదుటి వాళ్ళని మనం లిజనర్ గా భావిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఎమ్ టాకింగ్ టు యూ, సో ఐఎమ్ ద స్పీకర్ అండ్ యు ఆర్ లిజనింగ్ టు మై వర్డ్స్, సో యు ఆర్ ద లిజనర్. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ స్పీకర్, ఇఫ్ యూ వాంట్ టు ఎన్హాన్స్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫస్ట్ యూ మస్ట్ బి ఏ గుడ్ లిజనర్. అంటే మనం బాగా మాట్లాడాలంటే, మనం మంచి పబ్లిక్ స్పీకర్ అవ్వాలంటే, ఆరేటర్ అవ్వాలంటే ఫస్ట్ మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే మనం బాగా వినడం. అంటే ఎంత ఎక్కువగా వింటే మనం అంత బాగా మాట్లాడగలుగుతాం. సో సెకండ్ పర్సన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. మరి ఈ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి థర్డ్ పర్సన్, ఇన్ఫాక్ట్ ఇన్నోసెంట్ పర్సన్, మోస్ట్లీ ద విక్టిమ్. అంటే ఇటు స్పీకర్ కాదు, అటు లిజనర్ కాదు. సో నైదర్ స్పీకర్ నార్ లిజనర్. సో అయినప్పటికీ సరే, ఇటు స్పీకర్ కాకపోయినా సరే, అటు లిజనర్ కాకపోయినా సరే, మోస్ట్లీ ఈ కమ్యూనికేషన్ అంతా కూడా థర్డ్ పర్సన్ గురించి నడుస్తుంది. అంటే మనం ఏం చేస్తాము, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అతడేం చేస్తున్నాడు, ఆమె ఏం చేస్తుంది, ఇలా మనం డిస్కషన్స్లలో పాలు పంచుకుంటాం. సో ఎవ్రీథింగ్ ఎల్స్ ఈ స్పోకెన్ ఆఫ్ మోస్ట్లీ ఆన్ దిస్ థర్డ్ పర్సన్. అంటే థర్డ్ పర్సన్ ఎవరై ఉంటారంటే ఇక్కడ సింగులర్ అయితేనేమో హీ, షీ, ఇట్, ప్లూరల్ అయితేనేమో దే. సో ఈ అంశాలన్నీ కూడా మనకు థర్డ్ పర్సన్ సంబంధించినటువంటి అంశాలే. మరి కమ్యూనికేషన్ స్కిల్స్ లో థర్డ్ పర్సన్ అవసరమా అంటే కంపల్సరీగా అవసరమే. ఎందుకంటే మనం ఫస్ట్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలంటే మంచి స్పీకర్ అవ్వాలి, మంచి లిజనర్ అవ్వాలి. అంతేకాకుండా అసలు నేషనల్లో ఏ అంశాలు నడుస్తున్నాయి, వరల్డ్ లో ఇంటర్నేషనల్ లో ఏ అంశాలు నడుస్తున్నాయి, రీజనల్ గా ఏ అంశాలు నడుస్తున్నాయి, సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ us we must know and we must involve in the discussions, then only our communication skills can be developed. అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ రాణించాలంటే అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ అనే అంశాలన్నీ కూడా మనకు తెలియాలి. అది మనకు తెలియాలంటే మనము ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించినటువంటి డిస్కషన్స్ లో పాలు పంచుకోవాలి. సో ఇది మనకు థర్డ్ పర్సన్ సంబంధించినటువంటి అంశము. సో ఇవి ఫ్రెండ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించినటువంటి అంశాలు. మరి ఇక్కడ స్కామ్ అనే వర్డ్ ని ఎందుకు యూజ్ చేశానంటే, అఫ్ కోర్స్ ఇది నెగిటివ్ వర్డ్, బట్ దీనికి ఇంకొక మీనింగ్ ఉంటుంది. అది ఏంటంటే కాన్ఫిడెన్స్ ట్రిక్. అంటే కాన్ఫిడెన్స్ ట్రిక్ అంటే ఇది కూడా మనకు ఒక రకంగా మోసం చేయడం కోసమే. బట్ ఇక్కడ అలా కాకుండా మన కమ్యూనికేషన్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోలేకపోతే మన పక్కన ఉన్న వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడిచి వాళ్ళు డెవలప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వీ మస్ట్ నాట్ బి బ్యాక్వర్డ్ ఇన్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్, వీ మస్ట్ ఎన్హాన్స్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. సో దిస్ ఇస్ ద మెయిన్ criteria for selecting this topic name. సో మీకు ఈ 3 persons గురించి చెప్పడానికి, ఈ పర్సనల్ ప్రొనౌన్స్ గురించి చెప్పడానికి నేను పెట్టినటువంటి ఎఫర్ట్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.